ఒకసారి నా దగ్గర ఒక యవ్వనస్తుడు కూర్చున్నాడు, కంప్యూటర్తో ఆడుకుంటున్నాడు, అన్ని పనులు చాలా యాక్టివ్గా చేస్తున్నాడు. అప్పుడు నేను అన్నాను, నీకు భలే జ్ఞానం ఉందే అని అన్నాను. చాలా ఫీల్ అయిపోతున్నాడు, సంతోషిస్తున్నాడు, అతిశయిస్తున్నాడు ఆ మాట అంటే. అప్పుడు నేను ఇదే వాక్యం తీసి చెప్పా, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంటే అతిశయపడొద్దు. అర్థమవుతుందా నీకు? నీకు పరలోక సంబంధమైన జ్ఞానం కావాలా? ఈరోజు కంప్యూటర్కున్న ఆ జ్ఞానం ఒకనొక రోజు కొట్టివేయబడుతుంది. కానీ ఈ భూమి మీద దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానముని నిత్య రాజ్యంలోకి తీసుకొని వెళ్తుంది దేవుని బిడ్డ. రియల్లీ నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, నా సేవా జీవితంలో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో దేవుడు ఆ జ్ఞానం ఇవ్వకపోతే ఎప్పుడు పోయేది మినిస్ట్రీ. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ యొక్క జ్ఞానం కానీ దేవుడు ఇవ్వకపోతే ఎప్పుడు కొట్టివేయబడేది ఈ సేవ. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడొద్దో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కొంతమంది జ్ఞానం ఉండదండి. ఎన్నోసార్లు అనవసరంగా కుటుంబ విషయాలు ఇతరులకు చెప్పి కుటుంబాన్ని అవమాన పాలు చేసుకునే స్త్రీలు చాలా మంది జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది అనవసరంగా మాట్లాడి వారి యొక్క ఏమంటారు, వారి అజ్ఞానులు అనేది అనేకులు ఎదుట చులకనైపోతుంటారు. కానీ రాత్రి నీకు ఏం కావాలి అని దేవునికి మొరపెడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఒకటి అడుగుతున్నాడు, నీకు జ్ఞానమట కొదువుగా ఉన్నది. ఎవరిని అడగాలది? చెప్పాలి. దేవుని పైనుండి వచ్చే జ్ఞానం ఏంటంటండి? పవిత్రమైనదట. నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుతుంది. అంటే ఎవరి మీద నీకు ఎలాంటి మచ్చడం మనసు లేకుండా చేస్తుంది, మృదువుగా ఉంచుతుంది. ఎవరేమన్నా నీకేం చేస్తుంది అంటే నీ మనసు మెత్తగా ఉంటుంది. ఈ చెంప కొడితే చెప్పండి, ఈ చెంప కొడితే 2 చెంపలు కొట్టమంటదా? ఈ చెంప కొడితే ఈ చెంప చూపిస్తుంది. ఎందుకంటే నీలో జ్ఞానం ఉంటే మృదువైనది. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు, జ్ఞానవంతుణ్ణి గద్దించగా వాడు మరింత జ్ఞానాభివృద్ధి నొందుతాడట. మూర్ఖుణ్ణి మాత్రం హెచ్చరించామనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? తిరిగి మనల్ని నిందిస్తాడు. చూడండి, తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించే రీతిగా తనకిష్టమైన కుమారుణ్ణి దేవుడు గద్దిస్తాడట. నా కుమారుడా, యెహోవా చేయు శిక్షణ నీవు తృణీకరించదు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను శిక్షించి నిన్ను సంపూర్ణ జ్ఞానవంతునిగా తయారు చేయడానికే దేవుడు నిన్ను గద్దిస్తాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే, అందుకనే దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. కొంతమందిని తిడితే వెంటనే ముఖం మాడిపోద్దండి. ఎవరికి మాడిపోద్ది ముఖం? మీ ఆఫీస్లో మీ బాస్ తిట్టాడు అనుకోండి, ఏం కావాలి మీరు? థ్యాంక్ యూ సార్ అనాల. నాకు ఒక ఆఫీసర్ ఉండే, పొద్దున్న డ్యూటీకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటే తిట్టేవాడు, మధ్యాహ్నం వెళ్ళి విష్ చేసినా తిట్టేవాడు, క్షణక్షణం తిట్టేవాడు. కానీ ఆయన ఎంత తిడుతున్నా కొద్దీ నేను అంతగా ఆయన దగ్గర నవ్వటం నేర్చుకున్నా. ఒకరోజు కొన్ని 6 months అయిపోయింది ఆయన జాయిన్ అయినాక, నాదేంటో అర్థం కావట్లే ఆయనకి. ఒకరోజు నన్ను పిలిచి అడిగాడు, అమ్మా నీ కోపం రావట్లేదా నేను ఇంత తిడుతుంటే అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, మీరు నా అధికారి కదా సార్, మీరు నన్ను ఎంత తిట్టినా నాకు సంతోషమే, ఎందుకంటే మీరు నన్ను తిట్టడం అది నాకు మంచిది అన్నా. అప్పటి నుంచి ఆయన నాతో ప్రార్థన చేయించుకోవడం మొదలుపెట్టాడు. ఉట్టిగినే ముఖాలు మార్చుకుంటారండి ఆఫీస్లో, ఉట్టిగినే సంఘాల్లో ముఖాలు మార్చుకుంటారు. అప్పటి వరకు దైవ సేవకులు అప్పటి వరకు చాలా బాగా అంటే చాలా సంతోషిస్తారు. ఒక మాట కానీ వాళ్ళు అన్నారనుకోండి, ఏమొస్తుంది? ముఖం ఏమైపోతుంది చెప్పండి? చెప్పాలి, మాడిపోతుంది. కానీ పైనుండి వచ్చే జ్ఞానమట పవిత్రమైనది, మృదువైనది, అంతేకాక సమాధానకరమైనది. నీలో జ్ఞానం ఉంటే నీ భర్త హింసించినా, నీ తోబుట్టువులు ఏమన్నా, నీ ప్రియులు ఏమైనా, నిన్ను ఎవరు ఏమన్నా నువ్వు మౌనంగా సహిస్తావు. ఎందుకంటే నీలో ఉన్న జ్ఞానము నిన్ను మాట్లాడనీయదు. అదేం చేస్తుంది? నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఒకానొక రోజు నీ శత్రువులు ఎదుట నిన్ను హెచ్చిస్తుంది. తొందరపడి మాట్లాడద్దు దయచేసి. చూడండి, ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, ఇష్టం వచ్చినట్టు వారు కొంటున్నారు కదా అని కొంటుంటారు. ఇది జ్ఞానం లేని వారి లక్షణం దేవుని బిడ్డలారా. చూడండి, వారికి బిల్డింగ్స్ ఉండొచ్చు, వారికి మంచి మంచి కార్లు ఉండొచ్చు, వారికి మంచి మంచి బిజినెస్ ఉండొచ్చు, వారి ఆ స్థానంలో ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో సంతృప్తిగా ఉంటూ దేవుని జ్ఞానంతో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు.
తొందరపడొద్దు దేవుని బిడ్డలారా. అడిగేటప్పుడు కూడా ప్రభువా వారికి అది ఉంది, నాకు ఇది ఇయ్యవా అడగొద్దు. అయ్యా నీవేమి అడగాలో నీకు నేర్పించేది ఏంటంటే దైవ జ్ఞానం అండి. చూడండి, మేము ఈరోజు ఈ మినిస్ట్రీ చేస్తున్నాం. ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళాం ఆ పరిచర్యకి. సైకిల్ మీద వెళ్తున్నప్పుడు భలే భయం నాకు సైకిల్ ఎక్కితే. ఎందుకంటే ఎన్నిసార్లు పడేశారు పాస్టర్ గారు సైకిల్ మీద నుంచి నన్ను. నేను అన్నాను, ఒకరోజు ఒక పల్లెటూరుకి పోయాము ఈ మధ్యలో. వీళ్ళందరూ అన్నారు ఫోటో తీస్తాం డాడీ, పాత ఫోటో లాగా ఉండాలని నన్ను సైకిల్ ఎక్కించారు. నాకు భయం వేసిందో తెలుసా, ఆయన పడేసిందంతా గుర్తుకొచ్చి నేను ఎక్కను బాబు ఆయన సైకిల్ అంటున్నా. ప్రభు ఈయన సైకిల్ మీద పడేస్తున్నాడు, కొంచెం దూరం పోతాను ఒక చిన్న బండి అంటే ఒక డొక్కు స్కూటర్ ఇచ్చాడండి దేవుడు. ఆ డొక్కు స్కూటర్ ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, ఎక్కడ వెళ్తుందో తెలీదు. దాన్ని ఏం చేసేవాడంటే అది ఎక్కడ పడితే అక్కడ పడేసేవాడు నన్ను. అందుకని నేను వెనక కూర్చొని ఎప్పుడు పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే నేను మాట్లాడితేనన్నా నేను ఎక్కడ పడిపోతాను ఆయనకి తెలీదు. కానీ దేవుణ్ణి అడిగా, ప్రభువా కొంచెం నీ చిత్తమైతే, ఎందుకంటే నా సేవ కొద్దిగా ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి సేవ నిమిత్తమే ప్రభువా, నా సుఖభోగాల నిమిత్తం వద్దు. అందుకని యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 1-2-3 వచనాల్లో ఏమంటుందంటే, మీరు ఏమడిగినను సుఖభోగముల నిమిత్తమే అడుగుతున్నారు కాబట్టి మీరు అడిగింది మీకు దొరకట్లేదట. దేని నిమిత్తం అడుగుతున్నారట? అందరు చెప్పాలి, దేని నిమిత్తం అడుగుతున్నారు? చూడండి, మాకు చాలా కష్టం 5 గంటలు ప్రయాణం చేసి రావటం. సేవ పెరుగుతున్న కొద్దీ సేవ కోసం ఇచ్చాడా ఇన్నోవా అయినా, కానీ కార్లలో తిరగాలని సుఖభోగాలు అనుభవించాలని ఆశ మాకు లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఉండి ఆయన ఈ భూమి మీద రిక్తునిగా ఉన్నాడండి. మేము రాజులమండి, పాట పాడుతూ ఉంటారు. ఎవరట? రాజులం కాబట్టి మనం ఎట్లుండాలంటే చాలా స్టైల్గా ఉండాలా. ఒకటి తెలుసు అంటే మీకు, ఆయన అందరిని తాకాడు, అందరిని ముద్దు పెట్టుకున్నాడు, అందరి దగ్గరికి వెళ్ళాడు. పాపం ఎక్కడ తిన్నాడో, ఎక్కడ పండుకున్నాడో, ఎక్కడున్నాడో చూడండి. సమరయని ఇంటికి, పరిసయ్యని ఇంటికి వెళ్ళాడు, వ్యభిచారిని ఇంటికి వెళ్ళాడు, ఒక మామూలు వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, అందరి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. ఆయన అందరినీ హత్తుకున్నాడు. కొన్నిసార్లు మేమందరికి చులకనైపోతాం. చాలా ప్రేమగా ఉంటే కొన్నిసార్లు మా ప్రేమ చులకనైతుంది. కానీ చులకనైనప్పటికీ కూడా మా పద్ధతిని మేము మార్చుకోదలుచుకోలేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మమ్మల్ని యేసయ్య ఎట్లుండమంటున్నాడో అలా ఉండటం దైవ జ్ఞానం మాకు నేర్పింది. ఎన్ని రకాల శారీస్ అయినా నేను కట్టుకోవచ్చండి, అన్నీ ఉన్నాయి నాకు. నా బిలీవర్స్ వాళ్ళ 20,000 రూపాయలు పట్టు చీర కొనుక్కుంటే వాళ్ళ పెళ్లికి నాకు కూడా 20,000 కొంటారు. నేనంటాను కట్టుకుంటాను అవన్నీ. నేనేం చేస్తాను, అప్పుడప్పుడు ఫంక్షన్స్కి నా ఆత్మీయ పిల్లలకు కట్టి నేను సంతోషిస్తుంటా తప్ప నేను అలాంటివి కట్టుకోలేను దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి సేవ చేస్తున్నా. వాళ్ళని సంపాదించుకోవటానికి నేను ఎవరిలాగా ఉండాలండి? రియల్లీ దేవుని బిడ్డలారా, నీకు జ్ఞానం ఉంటే, నీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానం ఎలా నడిపిస్తుందంటే నిన్ను సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. అందుకనే అట పరిశుద్ధాత్మకి ఆత్మ ఏంటంటే జ్ఞాన వివేచనకు ఆధారముగా ఆత్మ అంట పరిశుద్ధాత్మ. కొంతమంది భాషలు మాట్లాడతారు, కొంతమంది ఊగిపోతూ ఉంటారు, కొంతమంది కింద పడిపోతుంటారు. కానీ మచ్చుకైన వాళ్ళలో ఏముండదండి? జ్ఞానం ఉండదు. కానీ నీలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ ఆత్మ ఏంటంటే జ్ఞానానికి వివేచనకు ఆధారముగా ఆత్మ. నీలో హోలీ స్పిరిట్ ఉన్నాడంటే ఆయన నిన్ను కరెక్ట్ రూట్లోకి నడిపిస్తాడు తప్ప రాంగ్ రూట్లోకి నడిపించడు. నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో, ఎలా వెళ్ళాలో, ఎవరితో ఎంతసేపు మాట్లాడాలో, ఏ టైంలో ఎక్కడ ఎలా ఉండాలో నీలో ఉన్న ఆత్మ నిన్ను రైట్ రూట్లోకి నడిపించే ఆత్మ తప్ప నిన్ను రాంగ్ రూట్లోకి నడిపించే ఆత్మ కాదు. ఏం కోరుకోవాలో, ఏది కోరుకోకూడదో నీలో నుండి ప్రార్థన చేయించే ఆత్మ అండి. కొంతమంది ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని చూసి టెంప్ట్ కావద్దు. పేతురు రాసిన పత్రికలో అంటాడు, ఉన్నతమైనటువంటి దశలో ఉన్న సహోదరుడు దీన దశ యందు సంతోషించాలట.
దీనుడు అయిన సహోదరుడు నాకు అన్నీ ఉన్నాయని సంతోషించాలట. లేనివాడు ఉన్న వాళ్ళ మీద ఏడవద్దు, ఉన్నవాడు నాకు డబ్బుంది అనుకోవద్దు. కానీ నేను ఎందుకు మరలా మీకు రిపీట్ చేస్తున్నానంటే, ధనాపేక్ష సమస్త కీడునకి మూలం. కానీ నీ ధనం ఎక్కడుంటే నీ మనసు అక్కడ ఉంటుందని బైబిల్ చెప్తుంది. నేను ధనం ఉండటం పాపం అంటలేనండి. నువ్వు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా ఉండటం పాపం అని చెప్పట్లా. నువ్వు ఈ లోకానికి ఆశీర్వాదకరమైన వెలుగుగా ఉండటం పాపం అని చెప్పట్లా. కానీ నిన్ను ఆశీర్వదించే దేవుని వైపు నువ్వు చూడాలి తప్ప నీ ఆశీర్వాదాన్ని నువ్వు చూడొద్దు. నీ తల ఎత్తేవాని వైపు చూడాలి తప్ప నీ తల ఎత్తిన పరిస్థితుల వైపు చూడొద్దండి. అదే పాపం. దేవుని కంటే దేన్ని మనం చూస్తామో అది పాపం. జ్ఞానం లేకపోతే ఆపదలో పడతాం దేవుని బిడ్డలారా. కానీ ఎన్ని ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నేను తీసుకెళ్ళాడంటే, అంత స్థితిలో ఉన్న నువ్వు ఇతరులను ఏం చేయాలండి? రక్షించాలా. ఇతరులకు ఏం చేయాలి? సహాయం చేయాలి. నీకు డబ్బు ఉంటే ధనవంతులు డబ్బు పంచుతారండి? పంచుతారా? మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, మీకు అప్పులు ఏమీ లేవు, పక్కన ఉన్నాడు ఏమైనా డబ్బులు అడిగితే ఇస్తారా? మీరు ఇస్తారా? నిజంగా మిమ్మల్ని అప్పు అడుగు గోరు వానికి నీ ముఖము తిప్పుకోవద్దంటుంది బైబిల్. ఏమంటుందండి? అప్పు అడుగు గోరు వానికి ఏం తిప్పుకోవద్దట నువ్వు చెప్పాలి. ఒకసారి ఆ చర్చికి ఒక పూర్ ఫ్యామిలీ వచ్చింది. నేను వాళ్ళని విజిట్ చేయడానికి వెళ్తే చాలా బాధ. ఒకటి, పిల్లలు లేరు, రెండోది పేదరికంలో ఉన్నారు. నీకేం టాలెంట్ ఉందని అడిగి ఆ యవనస్తుని. అమ్మా నేను మంచిగా వాచ్ రిపేర్ చేస్తాన్నాడు. అంటే నేనేమన్నానంటే, సరే నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తానని ఇంటికి వచ్చాను. దేవుని సందులో ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు ఒక సహాయం చేయమన్నాడు. ఎలా చేయమన్నాడంటే, నేనిస్తే నా మీదనే ఆధారపడతాడు. అందుకని మరో వ్యక్తిని పిలిచి ఆయన చేతిలో కొంత డబ్బు పెట్టి, నువ్వు వెళ్ళి ఆయనకి ఇవ్వు, ఇచ్చి మంచి బిజినెస్ చేసుకోమని చెప్పు అని ఆయనని పిలిచా. ఈయనతో డబ్బు ఇప్పించినాక ఆయన ఎంతో కృతజ్ఞుడై దేవునికి స్తోత్రం చెల్లించి చిన్న వ్యాపారం ప్రారంభించాడండి. దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. కానీ ఈ రోజు వరకు ఆ డబ్బు నేను ఇచ్చానన్న విషయం ఆయనకి ఇంతవరకు తెలియదు. కానీ తిరిగి ఆ డబ్బు ఆయనకి ఇచ్చేశాడు. ఆ కుటుంబం గర్భం తెరవబడింది, చక్కటి కుమారుని ఇచ్చాడు, మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాడు, గొప్ప స్థితిలోకి వెళ్ళాడు, నలుగురికి సహాయం చేస్తున్నాడు. ఈరోజు సహాయం చేసేటప్పుడు కూడా అందుకనే మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ నిండుకొనినదై ఉండాలట. మన ప్రేమలో ఏముండాలో తెలుసా? తెలివి ఉండాలా. రెండోది ఏముండాలా? అనుభవ జ్ఞానం ఉండాలా. కొంతమంది సహాయం చేసి ఇరుకుని పడతారు, కొంతమంది షూరిటీలు పెట్టి ఇరుకుని పడతారు, కొంతమంది రకరకాలుగా అడ్డరికి వెళ్ళి ఇరుకుని పడతారు. కానీ ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి సందేహింపక జ్ఞానం అడగాలి. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జ్ఞానం అడగాలి, నీ భర్త విషయంలో జ్ఞానం అడగాలి, నీ పిల్లలు పెంచే విషయంలో జ్ఞానం అడగాలి, నీ కుటుంబ విషయంలో జ్ఞానం అడగాలి, సంఘం విషయంలో జ్ఞానం అడగాలి. నువ్వు ఒకవేళ పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే నీ బిజినెస్ విషయంలో దైవ జ్ఞానం కావాలి. ఒక స్పిరిచువల్ గా నువ్వు ఒక సేవలో ఉంటే దేవుడు సంఘాన్ని నడిపించడానికి, సువార్త చెప్పడానికి జ్ఞానం అడగాలి. ఒక వ్యక్తి బస్సు ఎక్కాడండి, పక్కన ఉన్న ఆయనకి సువార్త చెప్పాలి. ఎలా చెప్పాలో ఈయనకు అర్థం కావట్లే. పక్కన ఉన్న ఆయన ఊగిట్లిట్లా అనుకుంటా ఉన్నాడు. సువార్త చెప్పాలి కదా, ఎట్లా చెప్పాలా? ఫోన్ పట్టుకున్నాడు, హలో అని మాట్లాడుతున్నాడు ఫోన్ పట్టుకొని. ఈయన జ్ఞానం చూడండి. బ్రదర్ బాగున్నావా? బాగున్నాను. ఏంటి పరిస్థితులు ఎలా? అప్పుల్లో ఉన్నావా? ఈ పక్కనున్న ఆయన వేరే వాళ్ళతో మాట్లాడటం విన్నాడు, సమస్యలు ఉండి అప్పుల్లో ఉన్నాడు, అంతా విన్నాడు. విని అరే నీకు ఒక విషయం చెప్తాను అని యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఫోన్ ఉంటే ఎవరు మాట్లాడట్లే, ఫోన్లో అలా మాట్లాడుతున్నాడు. అంతా చెప్పేశాడు, చెప్పాల్సిందంతా. దిగేటప్పుడు ఆ పక్కనున్న వ్యక్తి అడుగుతున్నాడు, సార్ మీ ఫోన్ నెంబర్ ఇరా, మీరు చెప్పే మాటలు నాకు బాగా నచ్చాయి. ఇమ్మీడియట్ గా ఆ వ్యక్తి సువార్త చెప్పాడు, ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఏది మనం చేయాలన్నా ఈ రోజుల్లో ఏముండాలండి చెప్పండి? జ్ఞానం ఉండాలి, కీ ఉండాలి. ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎక్కడ పెట్టాలి, ఏమి చేయాలి, ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచొద్దు, ప్రతి విషయంలో జ్ఞానం లేకపోతే ఎప్పుడో పోతుంది. అందుకని రాత్రి చెప్తున్నాను, నీకు జ్ఞానం లేక ఆపదలో పడ్డావా? రియల్లీ నీ జీవితంలో జ్ఞానం లేక నిందలు తెచ్చుకున్నావా? అవమానాలు వస్తున్నాయా? శ్రమలు వస్తున్నాయా? దానికి కారణం ఏంటి చెప్పండి? చెప్పాలి. చెయ్యని దానికి బ్లేమ్స్, కొన్ని పొరపాట్లు, తెలిసి తెలియక చేసే పొరపాట్లు, కొంత అజ్ఞానంతో వెళ్ళటం,
జ్ఞానం లేని పరిస్థితులు ఆధారం చేసుకొని వెళ్ళటం, తొందరపడి నమ్మటం. అందుకనే పల్స్ తెలుస్తుందండి. ఈవిల్ పవర్స్, ఎవరిలో దురాత్మ పనిచేస్తుంది, ఎవరిలో వెలుగుదూతాత్మ పనిచేస్తుంది, ఎవరిలో చీకటి పనిచేస్తుంది, ఎవరిలో ఏది పనిచేస్తుందో ఇవన్నీ మాకు ఎప్పుడు తెలుసా? దేవుని జ్ఞానం ఉన్నప్పుడే. రియల్లీ ఈరోజు నీ కుటుంబం విరిగిపోయిందా? నీ కుటుంబం సరైన పద్ధతిలో లేదా? నీ కుటుంబం ఒకవేళ పగిలిపోయిన అనుభవంలో ఉందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుటుంబాన్ని పతనం చేసుకున్నావా? జ్ఞానం లేకుండా నీ భర్తని అనుమానించి ఈరోజు నీ భర్తకి శత్రువు అయిపోయావా? ఒకవేళ నీ భార్య విషయంలో అదుపు తప్పి మాట్లాడి నీ భార్యకి నువ్వు శత్రువు అయిపోయావా? నీ కుటుంబం దైవ సంబంధం జ్ఞానం లేకుండా పతనం అయిపోయిందా? నీ పిల్లల్ని పెంచాల్సిన పద్ధతిలో పెంచక ఈ రోజుల్లో అండి పిల్లల్ని దేనికోసం పెంచుతున్నారో కూడా తల్లిదండ్రులు తెలియట్లా. చదువు పోటీలు ఎక్కువైపోయాయి. వాళ్ళు ఏదో చేస్తున్నారు, మా పిల్లల్ని ఆ స్థితిలోకి తీసుకొని రావాలి. కానీ పిల్లల్ని ఏం చేయాలి, ఏం చదివించాలి అని దేని యొద్ద విచారణ చేసే జ్ఞానము క్రైస్తవులకి లేదు. పోటీతత్వం, వాళ్ళు అది చేస్తున్నారు కాబట్టి నా పిల్లలు అది చేయాలా, వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి నా పిల్లలు ఈ స్థితిలో ఉండాలా. కానీ ఒకటి మీకు చెప్తున్నా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని దేవుని కొరకు పెంచాలి నువ్వు. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యాన్ని ఉగ్గు పాలతోనే వాళ్ళకి వేసి పెంచాలి నువ్వు. క్లాసు నుండి రాగానే అడుగుతారు పిల్లల్ని, నాన్న ఎవర్రా ఫస్ట్, వానికంటే నువ్వు బీట్ కావాలా, అంటే వానికంటే నువ్వు ముందుకెళ్ళిపోవాలా, ఆ పాప కంటే నువ్వు ముందుకెళ్ళాలా. పోటీని పెడుతున్నారు పిల్లలకి, జీవితాలు పాడు చేస్తున్నారు, చదువు మీద ఏకాగ్రత పెడుతున్నారు తప్ప వారి క్యారెక్టర్ మీద, వారి లైఫ్ మీద సరైన దైవ సంబంధమైన జ్ఞానం లేకుండా పాడు చేసేది తల్లిదండ్రులే ఈ రోజుల్లో. జాగ్రత్త. నీ పిల్లలు చదువు కంటే ముఖ్యం దేవుడు ముఖ్యం. నీ పిల్లలు చదువు కంటే ముఖ్యం తెలుసా, దైవ జ్ఞానం ముఖ్యం. దేవుడు నీకు బహుమానంగా ఇచ్చిన బిడ్డలని, దేవుడు నీకు స్వాస్యంగా ఇచ్చిన బిడ్డలని పోటీతత్వం కోసం వారి గురించి వీరి గురించి పెంచి వారి పెద్దవారై వారు నష్టపెడుతుంటే, వారు ముళ్ళుగా మారితే ఏడ్చే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారండి ఈ రోజుల్లో. ఎందుకంటే నువ్వు ఉగ్గుపాలతోనే వారికి ఏం పేసావంటే వాక్యాన్ని పోయకుండా, దైవ సంబంధమైన జ్ఞానాన్ని పోయకుండా పోటీతత్వం పెంచావు కాబట్టి, నీ బంధువుల విషయంలో వారి విషయంలో విషబీజం వేశావు కాబట్టి వారిలో అది నాటుకుంది. అలా ఎప్పుడూ ఉండొద్దు. నీకు తల్లిగా తండ్రిగా నీకు మంచి దైవ సంబంధమైన జ్ఞానం ఉంటే నీ బిడ్డలని ఏం చెప్పాలంటే చిన్న వయసు నుంచే మంచి ప్రేమతో పెంచాలండి. నీ బిడ్డలు ఇతరులకు సహాయం చేసేవారికి ఉండాలి, ఇతరుల్ని ప్రేమించేవారికి ఉండాలి. ఒకవేళ చదువులో వాళ్ళు తక్కువ ర్యాంకులో ఉండొచ్చు, వారికి సరైన ఇది లేకపోవచ్చు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి జ్ఞానానికి మూలం. ఏదో ఒక ఆ బిడ్డలు గొప్పవారు అవుతారు దేవుని బిడ్డలారా. ఇది లేదు తల్లిదండ్రులకి. ఈ స్కూల్ కాకపోతే ఆ స్కూలు, ఏ స్కూల్ కాకపోతే ఆ స్కూలు. పొద్దున 7 గంటలకు పిల్లల్ని పంపితే రాత్రి 7 గంటలకు ఆ పిల్లలు వచ్చేది మీ ఇంటికి. వాళ్ళు వస్తారు, నిద్రపోతారు. ఎదిగినాక వారు ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, కానీ నీకు కానీ దేవునికి కానీ ఉపయోగకరమైన పాత్రలు కానీ ఎంతో మంది తల్లిదండ్రులు ఈరోజు ఏడుస్తున్నారండి. కానీ మీ పిల్లల్ని పెంచడానికి మీకేం కావాలి దేవుని బిడ్డలారు? అందరూ చెప్పండి, ఏం కావాలా? ఏం కావాలా? జ్ఞానం కావాలా? ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డల్ని ఎట్లా పెంచాలో జ్ఞానం అడుగు దేవుణ్ణి. నీ భర్తతో ఎట్లా కాపురం చేయాలో దేవుని జ్ఞానం అడుగు. నీ భార్యని నిష్ఠూర పెట్టకుండా ఎలా ప్రేమించి ఆమెను సంరక్షించి ఆమెను సన్మానించాలో దేవుని జ్ఞానం అడుగు. అందరి ముందు తీసి పడేస్తారు భార్యలు. నీకేమొచ్చు, నోరు మూసుకో అంటారు భర్తలు. పురుషులు ఏమంటారంటే నీకేం తెలుసమ్మా, నువ్వు మాట్లాడకు, నువ్వు నోరు మూసుకో, నువ్వు లోపల వంట పని చేసుకునేదానివి, అది చేసుకోక సలహా ఇస్తున్నావేంటి అంటారు. తెలుసా, దేవుడు నీకు సాటి అయిన సహాయంగా నీ భార్యను దేవుడిచ్చాడు. ఆమె ఏదన్నా మాట చెప్తున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి చెప్పండి? జ్ఞానం కలిగిన పురుషులు ఏం చేయాలి? గౌరవించాలి. మీ భార్యని మీరు జ్ఞానం కలిగిన వారైతే మీరు ఇతరుల ముందు మీరు గౌరవించినప్పుడు ఇతరులు కూడా మీ భార్యని గౌరవిస్తారు. నీకేం తెలుసమ్మా అని అనేకులు ఎదుట తిట్టేస్తుంటారు, ముఖం బాధ కలిగేటట్టు మాట్లాడుతుంటారు. స్త్రీలు పురుషులు మాట్లాడతారు, పురుషులు స్త్రీలను మాట్లాడతారు. దీనివలన ఏం కలుగుతుందంటే నీ కుటుంబంలో అశాంతి, అసమాధానం. పైనుండి వచ్చే జ్ఞానం
మృదువైనది, సమాధానకరమైనది, పవిత్రమైనది, నీతి ఫలములతో నిండుకొనినది. నీలో జ్ఞానం ఉంటే మృదువుగా ఉంటావు, సాఫ్ట్గా ఉంటావు, మెత్తగా ఉంటావు, లోబడతావు, పక్షపాతం లేకుండా ఉంటావు. ఇవన్నీ పైనుండి వచ్చే జ్ఞానం లక్షణాలు దేవుని బిడ్డలారా. కాబట్టి సత్యానికి విరోధంగా అబద్ధం ఆడుతున్నావేమో, ఒకవేళ ఎవ్వరికి తెలియదులే అని నీ భార్యని, లేదా నీ భర్తని, లేదా నీ పిల్లల్ని, లేదా నీ కుటుంబ సభ్యుల్ని మోసం చేస్తున్నావేమో, అది దెయ్యాల జ్ఞానం దేవుని బిడ్డలారా. కానీ దేవుని జ్ఞానం నిన్ను ఒక పవిత్రమైన వ్యక్తిగా మారుస్తుంది. రియల్లీ ఇది నీకుంటే నువ్వు జ్ఞానం కలిగి ప్రార్థన చేస్తుండు, డబ్బు కానీ ఈ లోక సంబంధమైన సంపద కానీ నీ యొద్దకు పరిగెత్తుకుంటూ రాబోతున్నాయి. కృపాక్షేమములు నీ యొద్దకు వస్తాయి. వాటి కోసం మీరు అడగొద్దు, అవి ఆఫ్టర్ అంటే దేవునికి. నీకెప్పుడు ఏమి కావాలో నీ పరలోకపు తండ్రికి తెలియదు. నేను రాజు బిడ్డని, రారాజుని, నాకు అది కావాలా, ఇది కావాలా, నేను నెంబర్ 1 ఉండాలా అని కాళ్ళ ఎగరేసి ఒక కారు ఇస్తే దేవుని మీద మనసుంది, ఆ కారునే దుడుచుకుంటూ కూర్చుంటారు. దాని మీద గీత కూడా పడొద్దట. గీత పడొద్దు, రాత పడొద్దు, ఏం పడొద్దు. కారే దైవం, ఆ కారే వారికి దేవుడు, ఆ బిల్డింగే దేవుడు, అన్ని దేవుళ్ళు. కానీ యేసయ్య ఎక్కడికి పోయాడు? అందుకని నిన్ను ప్రేమించే దేవుడు నువ్వు కూడా అలా ప్రేమించాలని ఆశపడుతున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి సంపద కోసం ఆశపడకు. అవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. ఆఫ్టర్ ఆల్ అవన్నీ అంటే ఈ లోక సంపదమైనవి. మనకు కావలిస్తే దేవుడు ఇస్తాడు, పోతే పోతాయి. సంపన్న స్థితి, దీనస్థితి, అవన్నిటి మీద, డబ్బు మీద మనం నిలబడాలి తప్ప డబ్బు ఎప్పుడు మనల్ని పరిపాలించద్దు దేవుని బిడ్డలారా. వాటిని అధిగమించాలి తప్ప వాటిని బట్టి మనం అతిశయించొద్దు. అతిశయించాల్సింది ఒకటి, దేవుని యేసుక్రీస్తు రక్షకుడిగా, దేవుడిగా మనం ఉన్నందుకు అతిశయించాలి. ఈ రాత్రి మా బోధ మీకు కొంచెం కఠినమే ఉండొచ్చు కదా. మా బోధ ఎట్లుంది సిటీలో ఉన్న ప్రజలకి చెప్పండి? కొద్ది కఠినంగానే ఉండొచ్చు. కానీ ఇది మా బోధ కాదండి, అది పరమ తండ్రి బోధ అంతే. ఈ రాత్రి నిజంగా నువ్వు ఈ భూమి మీద గొప్ప వ్యక్తిగా ఉండబోతున్నావు. ఈరోజు వరకు నీ ఆస్తి, నీ అంతస్తు, నీ సంపద, నీకు అన్నిటి మీద సాతాను పరిపాలించిందేమో, కానీ ఈ రాత్రి జ్ఞానం అనే అభిషేకాన్ని సంపాదించుకోబోతున్నావు. జ్ఞానము నీ కంఠహారముగా ధరించుకోబోతున్నావు. జ్ఞానము నీ హృదయం అనే పలక మీద స్థిరపరచుకోబోతున్నావు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు సహోదరి. జ్ఞానం కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడండి. ఎవరిని వాడుకుంటాడు? కాబట్టి ఏం కావాలి నీకు? జ్ఞానం కావాలంటే ఏముండాలి నీకు? భయభక్తులు ఉండాలి. భయభక్తులు ఉంటే ఏముంటుంది నీకు? జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉండాలంటే ఏముంటుందంటే దేవుని అభిషేకం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అభిషేకించబడతావో ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ముందుకు సాగుతావు. ఈరోజు రియల్లీ మీరు ప్రార్థన చేయండి, ప్రభువా నాకు పైనుండి వచ్చే జ్ఞానం కావాలా ప్రభువా, నేను ఆ విధంగా ముందుకు సాగాలి. ఈ రోజు వరకు నేను ఎక్కడ ఓడిపోయానో, ఎక్కడ పడిపోయానో, ఎక్కడ బ్రద్దలయ్యానో, ఎక్కడ అపాయకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళానో, ఎక్కడ నష్టపోయానో, ఎక్కడెక్కడ తొందరపడి ప్రార్థన చేశానో, దయచేసి నన్ను క్షమించి నాకు పై నుండి వచ్చే జ్ఞానాన్ని దయచే ప్రభా. అప్పుడు శత్రువు నేను జయించగలుగుతా, నీకోసం గొప్ప కార్యాలు చేయగలుగుతా, నీ పక్షంలో నేను నిలబడగలుగుతా. అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. నేను ఒక ఎంఎన్సీ గచ్చిబౌలి ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తాను అనమాట. అయితే లాస్ట్ ఫిబ్రవరిలో ఇక్కడ నాతో పాటు 44 మంది ఇంజనీర్లని బెంగళూరుకి షిఫ్ట్ చేశారనమాట. అయితే ఇంకా మందిరం రాలేకపోతున్నా అని కొంచెం బాధపడి ప్రార్థన చేసుకుంటూ ఇక్కడ వచ్చినప్పుడు సిస్టర్తో ప్రేయర్ చేయించుకున్నాం అనమాట. అయితే సిస్టర్ ప్రాఫిటిక్ ప్రేయర్ చేశారు, అద్భుతం జరుగును గాక ప్రభువా అని ప్రేయర్ చేశారనమాట. అయితే నేను మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత నాతో పాటు ఉన్న కొలీగ్స్ ఏమో ఇక్కడ వాళ్ళకి ప్రాజెక్ట్ మేనేజర్స్, ప్రాజెక్ట్ అలొకేట్ చేసే వాళ్ళందరూ తెలుసు వాళ్ళకి. అయితే వాళ్ళ రెఫరెన్స్ పెట్టి ట్రై చేసినా కానీ వాళ్ళు రిజెక్ట్ అయిపోయారు అనమాట. అయితే నేను ఒక్కనే వెళ్ళేసి ఊరికే అడిగేసరికి సార్లకి ఎందుకో నా మీద కనికరపడి దేవుడు వాళ్ళకి నా మీద కనికరం పుట్టించి మహా అద్భుతం చేసి నన్ను ఒక్కని మాత్రం 44 మెంబర్స్ వెళ్తే నేను ఒక్కని మాత్రమే తిరిగి వచ్చాను అనమాట.
సో ఇది మహా అద్భుతం చేశాడు దేవుడు. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం తెలుస్తున్నాం. ఈ బాబు పోయిన వారంలో చాలా జ్వరం వచ్చింది, కానీ వీడికి జ్వరం వస్తే ఊకనే పడిపోతాడు. అయినప్పటికీ కూడా మేము పేరు రాసి ఈ మ్యాగజిన్లో పెట్టి పేరు రాసి ఇందులో పెట్టి ప్రేయర్ చేశానండి, తగ్గింది. ఇంతమంది ఇక్కడ హైదరాబాద్లో సిటీలో ఉంటుంటే అయితే నాకు ఈ అలవాటు లేదనేది అసలు ప్రతి ఒక్క అలవాటు ఉంది నాకు. ఎంత అలవాటు అంటే నేను తాగి మా అమ్మని కొట్టామని, నాకు మా నాయన లేడు, మా నాన్న చనిపోయాడు, మా తాగి మా అమ్మని కొట్టామని, అందరిని కొట్టామని, ఉంటున్న వాళ్ళతో గొడవడమని, అసలు వేసే అంటే తెలియదు. నా ఇంటి నుంచి పారిపోయి వచ్చిన హైదరాబాద్ సిటీకి. తర్వాత మా ఫ్రెండ్ ఢిల్లీ ఒక ఆయన ఉంటాడు, తను విని కనబట్టాడు, జయపాల్ వద్దు జయపాల్, ఇక్కడ మమ్మీ డాడీ ఉంటారు, మాతో జయపాల్ రా అంటే నువ్వు మస్తు చేసావని అందరు కొట్టేవాడిని. ముఖ్యంగా మా అమ్మని అయితే మరీ ఘోరం కొట్టావని. కానీ ఇక్కడ కామరీశ్వరి బ్రదర్ నవీన్ ఏం చేసినంటే, అన్న నువ్వు రా అన్న, ఎట్లా మాతో దాన్న మమ్మీ డాడీ ఉంటారు రా అన్న అంటే, ఇక్కడ జింకన్న వచ్చినాక తర్వాత మైబూకాలకు వచ్చినాక తర్వాత 6 నెలల నుంచి ఇక్కడ చర్చికి వస్తున్నా. వచ్చిన ఇక్కడ 3వ ఆన్లైన్ చేసుకున్నాక తర్వాత అన్ని బంద్ చేసినాక 3 నెలలు మొత్తం మారిపోయినాక జనవరి 1 బాప్సం తీసుకొని సంఘానికి వెళ్తుంటే, ఇప్పుడు మా సంఘం అందరూ ఏమంటారు అంటే, ఇంత పెద్ద ఎట్లా మారిపోయినారు ఇవా అన్నాడు. నేను ఒకటే మాట అన్న, ఆ ఏసయ్య నాకు తెలియదు, కానీ ఆ ఏసయ్య నా గురించి చనిపోయాడు. కానీ ఈ రోజు ఆ ఏసయ్య నా గురించి చనిపోయాడు, నా గురించి మళ్ళీ మన పుట్టాడని నమ్మినాక తర్వాత బాప్సం తీసుకున్నాక ఇప్పుడు మా సంఘంలో ఉంటే దేవుని స్థుతిస్తే, దేవుని ఆరాధిస్తుంటే ప్రతి ఒక్కరు ఏమంటారంటే, అరే పిచ్చోడానికి కూడా మందు పెట్టినంటే, అవునని పిచ్చోనే రా, నా ఏసయ్య అంటే పిచ్చోనే, నా గురించి తను కల్వశిల్లో బలి యాగమయ్యాడు రా, కానీ నాకు తెలియదు అని ఒక మూర్ఖుడు రా అని చెప్పిన. తర్వాత ఇంత ఘోరంగా అంటే యువనసి బిడ్డలారా మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను శ్రీరాములు ముసాపేట్ థియేటర్లో సినిమా నడిపిస్తుంటే, నేను ఆపరేటింగ్ చేస్తుంటే, ఎన్ని నాన్న ఘోరంగా చేస్తుంటే, హౌసింగ్ బోర్డు ఇచ్చిన థియేటర్లో ఆపరేటింగ్ చేసిన సినిమా నడిపిస్తుంటే, అసలు నాకు ఇంత అసలు అనేది, కానీ దేవుడు నాకు ఎంత గొప్పడని తెలియదు. కానీ ఇప్పుడు నాకు మంచి మారుమనసు వంచినాక మంచి సంఘంలో ప్రార్థిస్తున్నా, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నా, ఇప్పుడు దేవుని దగ్గర నాకు అంత మారుమోస్తున్నా. ఇప్పుడు దేవుని గురించి దేవుని రాజ్యం కట్టాలని అంత ఒకటే. ఇప్పుడు